నమస్కారం. కేనీ న్యూస్ కి స్వాగతం. పూల పండుగకు వేలయ్యింది. సద్దుల బతుకమ్మ సందర్భంగా వాకిళ్లన్నీ పూదోటలుగా మారనుండగా ఊరువాడ ఆడబిడ్డల ఆటపాటలతో హోరెత్తనుంది. తీరొక్క పూలతో బతుకమ్మలను పేర్చి చిన్న పెద్ద అంతా కలిసి పండుగను వైభవంగా జరుపుకునేందుకు సిద్ధమయ్యారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ పండుగ. తీరొక్క పూలతో బతుకమ్మను పేర్చి ఆడబిడ్డలు ఆటపాటలతో సంబురంగా చేసుకునే వేడుక. ఎంగిల్ పూల బతుకమ్మతో ప్రారంభమైన సంబురాలు సద్దుల బతుకమ్మతో ముగియనుంది. ఈ నేపథ్యంలో బతుకమ్మ కోసం కావాల్సిన గునుగు, తంగేడు తదితర పూలు, దుస్తులు, ఇతర పండుగ సామాగ్రి కొనుగోలుతో కామారెడ్డి జిల్లా కేంద్రంలోని మార్కెట్లన్నీ కిక్కిరిసిపోయాయి. షాపింగ్ మాల్స్, ఇతర దుకాణాలు, మెయిన్ సెంటర్లన్నీ జనంతో నిండిపోయి సందడిగా కనిపించాయి. ముఖ్యంగా సుభాష్ రోడ్డు నుంచి జేపీఎన్ రోడ్డు వరకు నాస్టాకిల్ దారిలో వాహనదారులు పాదచారులతో కిటకిటలాడాయి. డైరీ మార్కెట్లో ఉన్న పలు వీధులు జనాల రాకపోకలతో రద్దీగా మారాయి. సద్దుల బతుకమ్మ సందర్భంగా బంతిపూలకు భలే గిరాకీ ఉంది. సాధారణంగా కిలో 80 ఉండగా పండుగ సమయంలో 100 నుంచి 120 వరకు విక్రయిస్తున్నారు. సద్దుల బతుకమ్మ, దుర్గామాత నవరాత్రి ఉత్సవాల సందర్భంగా పువ్వులకు డిమాండ్ పెరిగింది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద ప్రవాహం కారణంగా ప్రాజెక్టు నిండు కుండలా మారింది. దీంతో 40కి పైగా గేట్లను ఎత్తి భారీ మొత్తంలో నీటిని గోదావరిలోకి వదులుతున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని శ్రీరామ్ సాగర్, నిజాం సాగర్ ప్రాజెక్టులకు వరద పోటెత్తింది. ఎగువన కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టులోకి భారీగా వరద వచ్చి చేరుతోంది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి 2.54 లక్షలు, నిజాం సాగర్ కు 70,322 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తోందని ప్రాజెక్టు అధికారులు తెలిపారు. ఎస్ఆర్ఎస్పీ 40, నిజాం సాగర్ 15 వరద గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 1,091 అడుగులు కాగా ప్రస్తుతం ప్రాజెక్టులో 1,070.84 అడుగుల నీటి నిల్వ ఉంది. ప్రాజెక్టు నుంచి 3,51,017 క్యూసెక్కుల అవుట్ఫ్లో కొనసాగుతోంది. దీంతో ప్రాజెక్టు 40 వరద గేట్లు ఎత్తి 3,35,160 క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి వదులుతున్నారు.
ఎగువ కురుస్తున్న వర్షాలతో నిజాం సాగర్ ప్రాజెక్టులోకి వరద వచ్చి చేరుతోంది. వరద కొనసాగుతుండటంతో ప్రాజెక్టు 15 గేట్లను ఎత్తి నీటిని మంజర నదిలోకి వదులుతున్నారు. నల్లవాగు మత్తడి, కళ్యాణి ప్రాజెక్టు, సింగితం రిజర్వాయర్ అలుగులు పారుతుండటంతో వరద నీటితో మంజిర పరవళ్లు తొక్కుతోంది. ఎగువన ఎడాతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు నిజాం సాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద పోటెత్తింది. దీంతో ఆదివారం 15 గేట్ల ద్వారా దిగువన నీటిని విడుదల కొనసాగుతోంది. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 1,20,464 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తుండటంతో వరద గేట్ల ద్వారా 1,09,470 క్యూసెక్కులు, ప్రధాన కాలువలోకి 1,250 క్యూసెక్కుల నీటిని ప్రాజెక్టు అధికారులు విడుదల చేశారు. ప్రాజెక్టు నీటి మట్టం 1,405 అడుగులు కాగా నీటి సామర్థ్యం 13.173 టీఎంసీలు ఉంది. వర్షాభావంతో వాగులు, వంకలు కూడా వరద నీటితో ప్రవహిస్తున్నందున ప్రజలు, రైతులు, పశువులు, గొర్రెల కాపర్లు మంజర నది వైపు వెళ్లే నీటి ప్రవాహంలోకి దిగరాదని అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరారు. పర్యాటకులు ప్రాజెక్టు అందాలను తిలకించే సమయంలో అప్రమత్తంగా ఉండాలన్నారు. వరద గేట్ల నీటి ప్రవాహం దగ్గరకు కానీ లోతట్టు ప్రాంతాల వైపు ఎవరు వెళ్లకూడదని పర్యాటకులకు సూచించారు. ఆదివాసీ నాయకపోడు సేవా సంఘం కామారెడ్డి జిల్లా నాయకులు భద్రాద్రిలో నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభకు తరలి వెళ్లారు. తమ హక్కుల పరిరక్షణ, అస్తిత్వ స్థాపన కోసం అత్యంత కీలకమైన పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఎస్టీ జాబితాలో అక్రమంగా చేర్చిన లంబాడాలను తక్షణమే తొలగించాలని డిమాండ్ చేస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం పట్టణంలో ఆదివారం భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభకు ఆదివాసుల అన్ని తెగల సంఘాలతో పాటు కామారెడ్డి జిల్లా నాయకులు హాజరయ్యారు. తమ రిజర్వేషన్లు, అవకాశాలు దక్కాలంటే చట్టబద్ధత లేని లంబాడీల చేరికను అడ్డుకోవాలన్నారు. పిల్లల భవిష్యత్తు కోసం, తరతరాల వారసత్వాన్ని కాపాడుకోవడం కోసం ఆదివాసీ నాయకపోడు 9 తెగల ప్రజలందరూ ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. అల్పపీడనం ద్రోణి ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వానలు కురుస్తున్నాయి. భారీగా కురుస్తున్న వర్షాల వల్ల వాగులు, వంకలు పొంగి పొరులుతున్నాయి. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాల ప్రభావంతో పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకు జిల్లాలోని వాగులు, వంకలు పొంగి పొరులుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా చెరువులు, వాగులు, వంకలు నిండు కుండలా దర్శనమిస్తున్నాయి. ఎగువ కురుస్తున్న భారీ వర్షాలకు కామారెడ్డి పెద్ద చెరువులోకి భారీగా వర్షపు నీరు వచ్చి చేరుతోంది. దీంతో చెరువు అలుగు పారుతుండటంతో వాగు ఉప్పొంగి ప్రవహిస్తోంది. ఎవరూ వాగులు, చెరువుల వద్దకు వెళ్లకూడదని ప్రజలకు ఎప్పటికప్పుడు అధికారులు అవగాహన కల్పిస్తున్నారు.
ఇప్పుడు ప్రకటనలు. కామారెడ్డిలో 50 పడకల ISO సర్టిఫైడ్ గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. ఆరోగ్యశ్రీ, EHS మరియు అన్ని రకాల నగదు రహిత హెల్త్ ఇన్సూరెన్సులు గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్. ఆరోగ్యశ్రీ కార్డు లేదా తెల్ల రేషన్ కార్డు ఉన్నవారికి ఆరోగ్యశ్రీ మరియు ఆయుష్మాన్ భారత్ ద్వారా ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. 24 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. మా సదుపాయాలు: అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, లామినార్ OT, ICU, ఎక్స్రే, ఫిజియోథెరపీ, డెక్సా స్కాన్, ఫార్మసీ సౌకర్యాలు కలవు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి లైఫ్ హాస్పిటల్. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు MD సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. నరాల బలహీనతలు, తలనొప్పి, ఫిట్స్, పళ్లు బిగపట్టడం, భయం, గుండెదడ, డిప్రెషన్, ఒంటరితనం, మంత్రాలు చేతబడి చేశారని అనుమానపడటం, వ్యతిరేకమైన ఆలోచనలు, తన గూర్చి మాట్లాడుకుంటున్నారని, చంపడానికి వస్తున్నారని భ్రమపడటం, ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్. బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి, నిజామాబాద్. ఫోన్ 08462255189. కామారెడ్డి ప్రజలకు శుభవార్త. ఇకపై గుండె సంబంధ సమస్యల ట్రీట్మెంట్ కోసం నిజామాబాద్, హైదరాబాద్ లాంటి నగరాలకు వెళ్లాల్సిన పని లేదు. శ్రీ మెడికేర్ హాస్పిటల్ నందు అత్యుత్తమ కార్డియాలజీ సేవలు అందుబాటులో ఉన్నాయి. యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, పేస్ మేకర్, 2D ఎకో, TMT మొదలగు సేవలను వైద్య రంగంలో అత్యుత్తమ అనుభవం కలిగిన డాక్టర్లు అందిస్తున్నారు. అంతేకాదు యూరాలజీ సర్వీసుల కోసం స్పెషలిస్ట్ డాక్టర్లు శ్రీ మెడికేర్ హాస్పిటల్లో అందుబాటులో ఉన్నారు. మా దగ్గర డయాలసిస్ సౌకర్యం ఉందని సగర్వంగా తెలియజేస్తున్నాం. మా ప్రత్యేకతలు: డయాలసిస్ సౌకర్యం, వెంటిలేటర్ సౌకర్యం, అధునాతన టెక్నాలజీతో కూడిన ఆపరేషన్ థియేటర్, 24/7 అంబులెన్స్ సర్వీసులు, ఎమర్జెన్సీ సేవలు. కామారెడ్డి జిల్లాలో ఎక్కడా లేని క్యాత్ ల్యాబ్ ఫెసిలిటీ శ్రీ మెడికేర్ హాస్పిటల్లో ఉంది. శ్రీ మెడికేర్ హాస్పిటల్. మా అడ్రస్ R&B బిల్డింగ్ ఎదురుగా NH44 రోడ్, కామారెడ్డి. కామారెడ్డి జిల్లాలోని పలు దేవాలయాలు, మండపాల వద్ద దేవి నవరాత్రి ఉత్సవాలు కళ్ల పండుగ కొనసాగుతున్నాయి. ఆలయాలు, మండపాల వద్ద వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిన మండపాల్లో అమ్మవారు వివిధ అవతారాల్లో భక్తులకు దర్శనమిస్తున్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో దేవి శరణవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. పట్టణంలోని పలు ఆలయాలు, వివిధ సంఘాల ఆధ్వర్యంలో నెలకొల్పిన మండపాల వద్ద అమ్మవార్లకు ప్రత్యేక పూజలు, కుంకుమార్చనలు నిర్వహిస్తున్నారు. పట్టణంలోని పెద్ద బజార్, JPN రోడ్, వీక్లీ మార్కెట్, రామ్ మందిర్ రోడ్, విద్యానగర్, జీవదాన్ చౌరస్తా తదితర ప్రాంతాలలో మండపాల వద్ద అమ్మవార్లకు వివిధ పండితుల ఆధ్వర్యంలో విశేష పూజలు నిర్వహిస్తున్నారు. అలాగే పలు దుర్గా మండపాల వద్ద అన్నదాన కార్యక్రమాలు చేపడుతున్నారు. మండపాల వద్ద సాయంత్రం యువకులు దాండి ఆటలతో సంబరాలు జరుపుకుంటున్నారు. కాగా ఆలయాలు, వివిధ మండపాలలో కొలువుదీరిన అమ్మవారు 7వ రోజు కనకదుర్గమ్మ, పలుచోట్ల శ్రీ మహాచండీదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. పెసరగారెలు, పులిహోర, బెల్లం పాయసం, కొబ్బరి అన్నం అమ్మవారికి నైవేద్యంగా సమర్పించారు. చుట్టుపక్కల పెట్టండి. ఇక్కడ ప్రధానమైన పాత్ర ప్రయోగయుక్తంగా అగ్ని ప్రతిష్ఠ. ఓం. ఆ తర్వాత కొన్ని ఏదైనా వస్తువులు లేకపోతే విశ్వాసనామ సంవత్సరే దక్షిణాయనే శరదృతౌ ఆశ్వయుజ మాసే శుక్లపక్షే అధ్యాయం భవతి అని మనసులో తలుచుకోండి. నానా గోత్రేభ్యః నానా సపరివారాణాం సహ కుటుంబానాం అస్మాకం సహ కుటుంబానాం సహ ధర్మ అర్థ కామ పురుషార్థ సిద్ధ్యర్థం మమ ఇహ జన్మనిభ్యః దోష త్రయ జనిత. హోమగుండానికి ఎడమ వైపున కూర్చున్న చోట అటువైపు అలవాటు కదా, కాబట్టి ఎప్పుడు పెట్టాలి అని చెప్పేసి గడబడ చేస్తారు. కలశం పెట్టిన తర్వాత ఆ కలశం నిండుగా నీళ్లు పోయేది. అందులో ఒక ఈరోజు దేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో అంతర్భాగంగా అభేద్యమైనటువంటి 7వ రోజు. ఈరోజు అమ్మవారు అపారమైనటువంటి అభేద్యమైనటువంటి ఫలితాన్ని ఇవ్వడం జరుగుతుంది. అటువంటి 7వ రోజున అమ్మవారికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి శ్రీ సూక్త అపనము చేత అమ్మవారి ఈ రోజున విద్యానగర్ గారిని ఈ యొక్క
దత్త సాయి క్షేత్రంలో అమ్మవారిని పూజ చేయడం జరుగుతున్నది. ఇటువంటి పూజా కార్యక్రమంలో భక్తులంతా అద్భుతంగా పాల్గొని అమ్మవారిని మనస భాష కర్మణ అద్భుతంగా సేవించుకోవడం జరుగుతుంది. వీరందరి మనోరథములని తప్పకుండా ఆ అమ్మవారు నెరవేర్చి స్థాపన చేయవలెనని అమ్మవారిని ప్రార్థిస్తూ జగదంబ విశ్వపాలిని మాతాకి దుర్గా మాతాకి యువజన సంఘం సభ్యులకు 27వ వార్షికోత్సవం అమ్మవారిది. మరి ప్రతి సంవత్సరం కూడా మేము ఘనంగా అమ్మవారి సేవకు పాత్రులం అవుతుంటాము. అందరం కూడా జెంట్స్ కానీ లేడీస్ కానీ అందరం కలిసి కట్టుగా చేసుకుంటామండి. మరి ఈరోజు శాకాంబరి దేవిగా అమ్మవారిని కొలుచుకుంటున్నాము. మరి రాత్రికి కూడా మంగళహారతులు, రకరకాల మంగళహారతులు అమ్మవారికి హారతులు ఇచ్చి అమ్మవారికి రకరకాల పాటలతోని అమ్మవారిని అలంకరించింది. యువజన సంఘం దుర్గా భవాని 27వ వార్షికోత్సవం జరుపుకుంటున్నాము. ఈరోజు శాకాంబరి అలంకారము. ప్రతిరోజు నవరాత్రులు ఏదో ఒక అలంకరణ చేసుకుంటూ అమ్మవారి సేవ చేసుకుంటున్నాము. అమ్మవారు ఇలాగే 60 years 100 years మాకు సేవ చేసే భాగ్యం ఇవ్వాలని కోరుకుంటున్నాము. అరే పాప తీసుకొని
మేము కూడా నెక్స్ట్ టైంకి ఏదైనా ఉంటే ఎందుకంటే అందరు చిన్న సాములే ఉన్నారు, పెద్ద పెద్ద సాములే అదే చాలు. स्नानं गणपतिकरणम् आपोष्टौषधीरूपमातरः तस्मान्मारान्मादिक्षादनवादयपोधनादाचनम् प्रज्ञानविज्ञानवर्ज्ञानवर्ज्ञनमो नमः धूपम् ग्रीष्मभ्यश्वरद्दिभिः तत्थस्यासरपरदमिघ्नम्बरसुप्रोक्षन्न पुरुषं धातमग्रतः चक्रं ॐ कामाक्षे नमः, ॐ कामसंहर्ये नमः, ॐ शङ्कराय नमः, ॐ शाम्भवे हेतुनकामसोमरादियतोनिदः दिवेदः सडक्मे सुदरदिदरदे नमः अग्ने त्वं नारायणभ्यो अस्मान् दुःखविरदिर्भय కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా బతుకమ్మ సంబరాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఆధ్యాత్మికత, సాంస్కృతిక సంప్రదాయాలకు ప్రతీకగా బతుకమ్మ వేడుకలు నిర్వహిస్తున్నారు. గ్రామాలు, పట్టణాల్లోని ప్రధాన కూడల వద్ద బతుకమ్మ ఆటలు ఆడుతూ సందడి చేస్తున్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంతో పాటు జిల్లా వ్యాప్తంగా బతుకమ్మ సంబరాలు ఘనంగా కొనసాగుతున్నాయి. పల్లె, పట్టణం అనే తేడా లేకుండా సాయంత్రం సమయంలో ఆడపడుచులు ఉత్సాహంగా బతుకమ్మ ఆడుతున్నారు. ఊరు వాడవాడల తంగేడు, గునుగు, బంతి, తామిర, తీరొక్క పూలతో బతుకమ్మను పేర్చి గౌరమ్మకు ప్రత్యేక పూజలు చేశారు. సాయంత్రం గ్రామాల్లోని ఆలయాల ఆవరణలో బతుకమ్మలాడి చెరువుల్లో, కుంటల్లో వదిలారు. జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్, హనుమాన్ గల్లీ, ముదాం గల్లీ, వీక్లీ మార్కెట్, పెద్ద బజార్, అశోక్ నగర్, శ్రీరామ్ నగర్, విద్యానగర్, పంచముఖి, హనుమాన్ కాలనీ తదితర ఏరియాల్లోని జంక్షన్లలో మహిళలు భారీగా పాల్గొని బతుకమ్మ ఆడి పాడారు. అనంతరం స్థానిక జలవనరుల్లో బతుకమ్మ నిమజ్జనం చేశారు.
సంతోషమవుతుందండి. బతుకమ్మ పండుగ అంటే పూలతోటి పూజించే పండుగ కాబట్టి మనకు చాలా ఆనందంగా ఉంటుంది. 11 రోజులు చాలా ఆనందంగా అమ్మవారికి పూజలు చేస్తూ ఆడుకుంటూ చాలా ఆనందంగా ఉంటాము. పారబోసినట్టు పూసెనే గునుగు పూల తోటలు పచ్చి పసుపు గొమ్ములో పసుపు తీసి రాసినట్టుగా పూచె తంగెడు కొమ్మలు వేల రంగుల పువ్వులో బతుకమ్మని చిరలు కోనెటిలో కలువలో గౌరమ్మని రవికలు ఎంతటి అందాల మహారాణివే నీ చుట్టూ పూలన్నీ చలికత్తెలే నిన్ను చూడాలని ముందుగా వచ్చిందే పువ్వుల దీపావళి బతుకమ్మ రాకతో మావాకిలి మురిసెనే పాటతో ప్రతిలోగిలి గంగమ్మ దిగి వచ్చ చినుకై నీ కోసం చెరువులో నిలిచింది ఆకాశం నీ రాక కోసం చెట్లు పులకించి పూసేనే నీ పూజ కోసమే గట్లపై గంధాలు దాచింది నీ కోసం గుమ్మాడి పువ్వుల్లో ఈ మాసం గుడి లేని దైవం నీవు బతుకమ్మ ప్రతి ఇల్లు నీకు నిలయమే వయ్యారి భామపులో నీ ముక్కుకు ముక్కెరలు అడవి మోదుగు పువ్వులో నీ నుదుట కుంకుమలు ఎంతటి అందాల మహారాణివే నీ చుట్టూ పూలన్నీ చలికత్తలే నిన్ను చూడాలని ముందుగా వచ్చిందే పువ్వుల దీపావళి బతుకమ్మ రాకతో మావాకిలి మురిసెనే పాటతో ప్రతిలోగిలి. ఇప్పుడు సంక్షిప్త వార్తలు. తాడోయి మండలం కృష్ణాజివాడి గ్రామంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆధ్వర్యంలో ఆదివారం పద్య సంచలన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా గ్రామంలోని అంబేద్కర్, స్వామి వివేకానంద, ఛత్రపతి శివాజీ విగ్రహాలకు పూల మాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం రాజరాజేశ్వర స్వామి ఫంక్షన్ హాల్లో నిర్వహించిన సమావేశంలో పలువురు మాట్లాడారు. స్వయం సేవకులు కులమతాలకు అతీతంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారని తెలిపారు. వికృత చేస్తున్నటువంటి క్రీడలు అదేవిధంగా కోరికలు ఈ కామ దహనంలో పూర్తి కావాలి, రావణ దహనంలో పూర్తి కావాలి అని రావణాసురుడు యొక్క దహనము చేస్తూ ధర్మబద్ధంగా జీవించాలనేటటువంటి వచ్చినప్పుడు శమీ వృక్షం మీద నుంచి గాంధీవాన్ని స్వీకరించి సమాజ పరిరక్షణ కోసం బయలుదేరినటువంటి రోజు ఈ రోజు. నిజముగను రక్ష గర్భవే ఇదే ఇదే నవభారత గీతాసారం కాంచిన కాంచన స్వప్నపు సాక్షాత్కారం కాలిగోరు గాయపడితే కంట నీరు తిరగదా వేరు చివర చీడ పడితే చిగురు నేల కొరగదా ప్రాంతం ఏదైనా గర్వపడాలి. దాంట్లో నేను ఒక భాగమైనందుకు మీ అందరికీ ధన్యవాదాలు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘంలో నేను నా చిన్నప్పటి నుంచి పాల్పంచుకుంటున్నాను. చిన్నప్పుడు ఇదే మన గవర్నమెంట్ స్కూల్లో చాలామంది మన పెద్దలు సాయిరెడ్డి అన్న కానీ మధుసూదన్న కానీ చాలామంది మన పెద్దలు ఆర్ఎస్ఎస్ని బాగా చక్కగా నడిపించేవారు. ఆటలతో, పాటలతో, శ్లోగస్తో, గీతాలతో ఆలోచిస్తుంటే చాలా భావోద్వేగాలకు గురయ్యేవాళ్ళం. మరి నేను 92, 95 to 98 వరకు వందే మాతర ఉద్యమం నడుస్తున్న సందర్భంలో కేశవుడు మెట్రికులేషన్ 10th క్లాస్ చదువుతున్న సందర్భం. ఆ రోజు కాననేటటువంటి ఒక వ్యక్తి వాళ్ళ పాఠశాలకు వచ్చాడు పరిశీలన కోసం వచ్చినటువంటి అధికారికి ఏ విధంగా తగిన సమాధానం చెప్పాలని కేశవుడు పండాగం పడి పాఠశాల లోపలికి రాగానే పెద్ద ఎత్తున ప్రతి క్లాస్ నుండి వందే మాతరం అనేటటువంటి నినాదాన్ని పలికి. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. చూస్తూనే ఉండండి K9.